yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. Tonight she's running free. Everyone will be who's she? Dancing around in my tight dress. I'm feeling myself, got them all picking their neck. Just look at me, I don't mean to be like that. Everywhere I go, collateral effects. All them boys say I'm a little salty, but they kinda like it when I get a little ballsy. Gotta level up, gotta get naughty. Better let her leave when my legs get palsy. Yeah. She needs a little fun. Turn it up before she's gone. Tonight she's running free. Everyone will be who she. Every step she takes. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ హాలిడేస్లో నేను చేసుకున్న నా డైలీ రొటీన్స్ అనలేదండి. ఎందుకంటే ఇలా ప్రతిసారి కబోర్డ్ సర్దడం అయితే జరగదు. మనం ఎన్నిసార్లు ఆర్గనైజ్ చేసినా మళ్ళీ అది రొటీనే. ఏంటి పాడైపోవడం, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తీసేసి దాన్ని చల్లా చెదురు చేసేసి మళ్ళీ సర్దుకొని, ఏమిటో అసలు నెవర్ ఎండింగ్ పనులు అంటే ఇవేనేమో. అంటే అక్షయ పాత్రలాగా అలా వస్తూనే ఉంటాయి పనులు. నిజం చెప్పనా, బెంగళూరు వెదర్ అసలు అన్ప్రెడిక్టబుల్గా ఉందన్నమాట. అసలు ఎప్పుడు వర్షం పడిపోతుందో, ఎప్పుడు ఎండెక్కిపోతుందో, అసలు ఒక విధంగా చెప్పాలంటే అస్సాం వెదర్లా ఉందన్నమాట బెంగళూరు వెదర్. చల్లగా ఉందని చెప్పాలో, వేడిగా ఉందని చెప్పాలో, లేకపోతే ఎలా ఉందని చెప్పాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎండెక్కుతుందో అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు వర్షం పడిపోతుందో అర్థం అవ్వట్లేదు. అలా రెండు వెదర్లు చూపిస్తూ చాలా డిఫరెంట్గా బెంగళూరు వెదర్ అనేది మారిపోయింది. ఎనీవేస్, వీడియోలోకి వచ్చేస్తే ఇవి నా హాలిడేస్లో నేను చేసిన పిచ్చి పనులో లేకపోతే సెట్టింగ్ పనులో ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ హాలిడే ఈజ్ ఎ బిగ్ టాస్క్ అనమాట. హాలిడేస్ అంటేనే ఇంటిని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి స్కాన్ చేసేసి, దాన్ని డస్టింగ్ చేసేసి, దాన్ని సర్దేసి, మళ్ళీ రొటీన్లోకి వచ్చేటప్పుడు పాడు చేసేసుకోవడం అనమాట. ఇదే నడుస్తుంది కదా లైఫ్ అంతా కూడా. బిజీ లైఫ్లో ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు అర్థం అవ్వట్లేదు. ఎంత సెట్ చేసినా మళ్ళీ ఫైనల్గా ఇలాగే తయారవుతుంది. మళ్ళీ నెక్స్ట్ హాలిడేస్ మళ్ళీ ఇదే చేస్తూ ఉంటానేమో పని, అలా అనిపించేస్తుంది అనమాట. పిల్లల కబడ్డీ కాదు, నా కబడ్డీ కూడా అలాగే ఉంది. మా వాళ్ళది అయితే ఇంకా అసలు అడగక్కర్లేదు. ఇంకా ఏంటంటే ఇంకా అలా చూసి ఊరుకోలేము, అలానే వదిలేలేము. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ స్కూలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి అన్నీ సెట్ చేసేసుకోవాలి కాబట్టి కబర్డ్స్ సర్దుకోవడానికి నేను ఫైనల్గా ఒక ఫైన్ డే ఫిక్స్ అయ్యి చేసుకుంటున్నాను అనమాట. అన్నీ కూడా ఈ బాస్కెట్లో ఐరన్ బట్టలు వేసేస్తున్నాను ఫస్ట్. మళ్ళీ అవి మడత పెట్టి లోపల పెట్టి మళ్ళీ ఐరన్ వచ్చినప్పుడు తీసేకంటే ఫస్ట్ సెట్ చేసుకున్నప్పుడే ఒక ఐరన్ బట్టలకు ఒక బాస్కెట్ పెట్టి అన్నీ ఒక బ్యాగ్లో వేసేసి ఐరన్ అంకల్ వచ్చినప్పుడు ఇచ్చేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి ఫస్ట్ ఆ బట్టలన్నీ కూడా సెగ్రిగేట్ చేసేస్తున్నాను అనమాట. ఏవైతే ఐరన్ కావాలో అవి. ఇవాళ ప్రస్తుతానికైతే నా ఒక్కదాని కాబట్టి చదువుతున్నాను. నాకు ఇంక ఓపిక లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను హౌస్ క్లీనింగ్లో ఉన్నాను. ఆ పని ఈ పని అవుతానే ఉంది. ఫైనల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద టాస్క్ కాబట్టి ఇది లాస్ట్లో పెట్టుకున్నాను అనమాట. అయినా కూడా ఏంటంటే హాలిడేస్లో ఈ ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ బట్టల పని మాత్రం ఉండనే ఉంటుంది కదా. ఏంటోనండి, ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ అనేవి నెవర్ ఎండింగ్గా తయారైపోయి. ఎనీవేస్ ఇంకా చేయాలి తప్పదు కాబట్టి ఈ మీషోలో తీసుకున్న ఆర్గనైజర్స్లో మళ్ళీ వాటిని డస్టింగ్ చేసుకొని అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. నా ఆర్గనైజింగ్ ఎలా ఉంటుందంటే, నేను క్యాజువల్గా చుడీదార్స్ అన్నీ విత్ దుపట్టాతో ఉండే ఒక సెట్ లాగా, ఓన్లీ టాప్స్ ఉండే ఒక సెట్ లాగా, ప్యాంట్స్ అన్నీ ఒక సెట్ లాగా, దుపట్టాస్ అన్నీ ఒక సెట్ లాగా నేను అలా అరేంజ్ చేసుకుంటాను. లెగ్గిన్స్ అన్నీ ఒక సెట్ లాగా. ఎందుకంటే అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకున్నా ఉంటే నేను పొద్దున్నుండే హడావిడికి నాకు ఏం కనిపిస్తుందో ఏం కనిపించదో అన్నీ పీకేస్తాను అనమాట. మళ్ళీ వచ్చి సర్దుకోవడం అనేది బాబాయ్ అది జరిగే పని కాదు. అందుకని ఫస్టే నేను అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటాను. ఈ కబోర్డ్ అంతా ఫస్ట్ తీసినవన్నీ, అంటే మొత్తానికి అన్నీ తీసేసాను కదా, ఒక్కొక్క ర్యాక్ తీసుకొని సర్దుకుంటున్నాను. ఫస్ట్ డస్టింగ్ చేస్తున్నాను. తర్వాత నాకు కావాల్సినవన్నీ నేను ఐరన్కి తీసేసుకొని మిగతావన్నీ ఐరన్ అక్కర్లేనివి మామూలుగా షెల్ఫ్లో పెట్టేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కబోర్డ్ సెట్ చేసినా నా ఫోర్మోస్ట్ ఇంట్రెస్ట్ అంతా నాకు ఏ బట్టలు అయితే సరిపోవో ఫస్ట్ అవి తీసేస్తాను అనమాట.
తర్వాతే నేను అవి ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఐరన్ బట్టలు, తర్వాత డీక్లటరింగ్, అంటే నాకు అవసరం లేని బట్టలు ఇంక నేను వేసుకొని ఎవరికైనా ఇచ్చేయాలనుకునే బట్టలని ఒక సైడ్ పెట్టేస్తాను. తర్వాతే అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ నాకు 2 hours పైనే పట్టింది ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి. ఇది నాది హాఫ్ ఆఫ్ ద కబోర్డ్ మాత్రమే అనమాట. ఇటు సైడ్ ఇంకా మిర్రర్ కబోర్డ్ లాంటిది కనిపిస్తుంది కదా, దాంట్లో అన్ని శారీస్ అవి ఉంటాయి. అదైతే ప్రస్తుతానికి నేను టచ్ చేయట్లేదు, ఎందుకంటే అది చాలా పెద్ద స్వరంగం అనమాట, తవ్వే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఎనీవేస్ ఏంటంటే నేను ఇక్కడ ఈ పనిలో ఉంటే భరత్ వచ్చి నన్ను అడిగాడు, ఆకలేస్తుంది నాకు వాటర్ మిలన్ కట్ చేసి ఇవ్వని. నేను చేతులు అవి డస్టీగా ఉన్నాయని చెప్పి నేను కాసేపు ఆగు ఇస్తాను అన్నాను. ఈలోపు వాడికి ఆకలేసినట్టుంది, కిచెన్లోకి వెళ్ళి చక్కగా వాటర్ మిలన్ కట్ చేసుకొని అంతా కూడా ఎక్కడ తడి అది లేకుండా నేను ఎలా అయితే నీట్గా పెట్టుకుంటానో అలాగే క్లాత్తో నీట్గా తుడిచేస్తున్నాడు అనమాట. సో మనం ఏంటంటే మనం చేసే పని మన పిల్లలు చూసి దాన్ని రిఫ్లెక్ట్ చేసుకుంటారు. మనం ఎలా నీట్గా పెట్టుకుంటాం ప్రతిదీ. నేను అంటే ప్రతి యూస్ తర్వాత నైఫ్ని కడుగుతాను. సో వాడు కూడా అలాగే నైఫ్ని కడిగి అక్కడ ప్లాట్ఫామ్ అంతా వాటర్ లేకుండా తుడిచేసి ఏవైనా వాడు చేయగలిగే క్లీనింగ్ పనులు అవి చేసేసి పెట్టేశాడు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మనం చేసేది వాళ్ళు చూసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఫ్యూచర్లో. సో ఇక్కడ సిగ్గుపడుతున్నాడు అనమాట మావాడు. సో అందుకని నేను వీడియో ఇంక ఇక్కడితో ఆపేశాను. సో అందుకే మనం ఎప్పుడైనా కిచెన్లో పని చేసేటప్పుడు మన పిల్లల్ని కూడా కొంచెం మనతో పాటు పెట్టుకొని, అంటే వాళ్ళు ఏదో హెల్ప్ అడుగుతూ వాళ్ళు మనం చేసే పనిని కొంచెం చూస్తూ ఉండేలాగా, మనకి హెల్ప్ చేస్తుండేలాగా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా ఏంటంటే మనం లేనప్పుడు ఇలా చిన్న మినిమం ఏంటంటే ఆకలేసినప్పుడు ఇది కట్ చేసుకొని తినాలి, ఆకలేసినప్పుడు ఇది కలుపుకొని తాగాలి అనే ఒక హ్యాబిట్ అనేది వాళ్ళకి ఇన్కల్కేట్ అవుతుంది అనమాట. సో వాళ్ళ అలవాటు అవుతుంది. సో భరత్ అలాగే మా పెద్దబ్బాయి ఇద్దరు కూడా ఏంటంటే నాకు చాలా హెల్ప్ చేస్తారు, అలాగే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఏంటంటే మనం ఎలా చేస్తున్నాం పని అనేది చూస్తూ మనకి ఇలాగే నచ్చుతుందని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అదే చేయాలనుకుంటారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఏంటంటే మనం నేర్పించకుండానే వాళ్ళు నేర్చుకుంటున్నట్టు అన్నమాట ఇండైరెక్ట్గా. సో ఎనీవే ఇక్కడికి వచ్చేసరికి ఐరన్ బట్టలు నెక్స్ట్ డే ఐరన్ అయిపోయి వచ్చేసాయి. సో ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఆల్రెడీ నేను కబర్డ్స్ అన్ని నీట్గా సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఐరన్ అయిన బట్టలన్నీ కూడా నేను మళ్ళీ నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఐరన్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే నేను సెట్ పరంగా ఇవ్వను. నాకు ఒకవేళ టాప్ ఒక్కటే నాకు ఐరన్ కావాలనుకుంటే ఆ టాప్ ఒకటే ఇస్తాను, లేదంటే బాటమ్ ఒకటే కావాలనుకుంటే బాటమ్ ఇస్తాను. సో అలా నేను ఒక సెట్లో ఇచ్చేసి ఆ తర్వాత ఏదైనా వాడకుండా అయిపోతే మళ్ళీ చాలా రోజులు అలా నలిగిపోతాయని చెప్పి నేను అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ స్కూలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి అన్నీ అరేంజ్ చేసుకోవాలన్నట్టు అన్నీ ఐరన్ చేయించేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈజీగా ఉంటుంది, ఏ రోజు ఆ రోజు తీసి వేసేసుకోవడానికి. అప్పటికప్పుడు ఐరన్కి ఇచ్చి ఐరన్ చేసుకొని వేసుకోవాలంటే టైం పడుతుంది కదా. అలాగే ఏంటంటే చిన్న చిన్న రింకల్స్ ఉండేవి నేను అప్పటికప్పుడే, అంటే మార్నింగ్ లేవగానే లేదంటే నైట్ పడుకోకముందే ఐరన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. దిస్ ఇస్ హౌ ఐ మెయింటైన్. నేను ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను బట్టల విషయానికి వచ్చేసరికి. సో మంచిగా ఆర్గనైజ్ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ అందులో సెట్ చేసేసుకుంటున్నాను. She needs a little fun, turn it up before she's gone. Tonight she's running free, everyone will be who she. Every step she takes, everyone's amazed. Yeah, she leaves the trail. ఇదనమాట. ఇలా నీట్గా నేను క్లీన్గా అరేంజ్ చేసేసుకున్నాను. రెగ్యులర్గా వేసుకునేవన్నీ ఒక సైడ్కి, అలాగే రేర్గా వేసుకునేవన్నీ హ్యాంగర్కి పెట్టుకున్నాను. సో దట్ ఏంటంటే రేర్గా వేసుకునేవి మనం ఇలా ప్యాక్ చేసి పెట్టామనుకోండి, అంటే ఒకదానిపైన ఒకటి స్టాక్ చేసి పెడితే మనకి తెలియదు మన దగ్గర ఏమున్నాయనేది. అదే హ్యాంగర్ పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మన అకేషనల్గా వేసుకునేవి మనకి కళ్ళు కనిపిస్తాయా ఇది మన దగ్గర ఉందని చెప్పి వేసుకుంటాము. సో నేను దట్స్ హౌ ఐ ప్లాన్. నేను అలా హ్యాంగర్కి పెట్టుకునేవన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్గా వేసుకునేవి కాదు, రెగ్యులర్గా వేసుకునేవన్నీ ఇలా స్టాక్ చేసుకుంటాను. రేర్గా వేసుకునేవి అకేషనల్గా ఫంక్షన్స్కి వేసుకునే టైప్ అన్నీ హ్యాంగర్కి పెట్టుకుంటాను అనమాట. సో చూసారు కదా ఎంత నీట్గా క్లీన్గా కనిపిస్తుందో. అబ్బా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఇలా క్లీన్గా నీట్గా ఉంటే కనిపిస్తే. మళ్ళీ అలాగే మెయింటైన్ చేసుకోగలగాలి. పొద్దున్నే హడావుడిలో అన్నీ పీకేసుకోకుండా కొంచెం ముందుగానే ఆర్గనైజ్డ్గా ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకుంటానని చెప్పి అనుకుంటాను ప్రతిసారి. క్రాస్ ఫింగర్స్, ఇట్ షుడ్ హ్యాపెన్ దిస్ ఇయర్. అయితే చూసారు కదా, మనకి అంత క్లీన్గా కనిపించినప్పుడు మనకి క్లీన్ హోమ్ ఇస్ ఎ హ్యాపీ హోమ్ అంటారు కదా. నిజంగానే క్లీన్గా ఉంటే హ్యాపీగా ఉంటుందండి. డీక్లటర్గా అటు ఇటు పడి ఉంటే మనకు తెలియని డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంట్లో. సో నేను హాలిడేస్లో ఏంటంటే మెయిన్
మొక్కల్ని సెట్ చేసుకున్నాను అనమాట. చాలా వెరీ గుడ్ థింగ్ విచ్ గివ్స్ మీ పీస్ ఆఫ్ మైండ్. నాకేంటంటే చుట్టూ మొక్కలు ఉండాలి అనే ఇది ఉంటుంది. అంటే నేచర్ చుట్టూ మనం ఉండాలనే ఫీల్ మనకి తెప్పిస్తుంది కదా మొక్కలు మన చుట్టూ ఉంటే. సో ఆ విధంగా నేను హాలిడేస్లో మొక్కలన్నీ తెచ్చి వేసుకున్నాను. ఇవి చాలా ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది స్నేక్ ప్లాంట్. అదేంటంటే తెలీదు ఇలా బుషీగా వస్తుంది. అలాగే ఏంటంటే కింద సాయిల్ నుంచి అది సపరేట్ అయిపోయింది, పైకంతా రూట్స్తో బయటకు వచ్చేసింది అనమాట. సర్లే ఇది కొంచెం ఎక్కువ బుషీగా అయిపోయిందని చెప్పి దీంట్లోంచి కొన్ని రూట్స్ తెప్పిద్దాం వాటర్లో వేసి అనుకొని కొన్ని కట్ చేసుకున్నాను. వాటర్లో వేస్తే కొన్ని ఎలా అసలు నేను వాటర్లో స్నేక్ ప్లాంట్ ఎప్పుడు ప్రాపగేట్ చేయలేదు. సరే ఈసారి చూద్దాంలే అని చెప్పి కొన్ని తీసాను అనమాట. చూస్తున్నారా పైనంతా రూట్స్ వచ్చేసాయి. మేబీ సాయిల్ తక్కువైపోయింది ఏంటో తెలీదు. సో సర్లే ఇలా ట్రై చేసి ఇదేమైనా కొంచెం ప్రాపగేట్ అయితే మళ్ళీ దీన్ని సాయిల్లో వేద్దాంలే అని చెప్పి కొన్ని తీసి వాటర్లో వేస్తాను. Girl boss, yeah, she's been hustling too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. And then she's running free. Everyone will be who is she? Dancing around in my tight dress, looking at myself, got them all picking their neck. Just to look at me, I don't mean to be like that. Everywhere I go, collateral with facts. All the most say I'm a little salty, but they kinda like it when I get a little bossy. Gotta level up, gotta get naughty. Better not to leave when my legs can't posse. Yeah. She needs a little fun. Turn it up before she's gone. సో అలా ఇంటి పనులన్నీ కొంచెం కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం టైర్డ్ అనిపించి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. తర్వాత నేను ఇంకా గోవా నుంచి తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఆ బ్యాగ్ లగేజ్లోనే ఉన్నాయి. నేను అసలు తీయలేకపోయాను అవి. సో ఇంక ఇప్పుడు ఫైనల్లీ ఇవాళ తీసి ఇంకా మీకు అందరికీ చూపిద్దాం అని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేశాను. అప్పటికే ఏంటంటే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. మళ్ళీ వీడియో పాజ్ చేసి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. సో ఫైనల్లీ ఏంటంటే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని చెప్పి అన్నీ కూడా ఫస్ట్ బయటికి తీసేసాను అనమాట. అన్నీ డిస్ప్లే చేసేసుకొని అన్నీ మీకు చూపించాక మళ్ళీ ఎక్కడక్కడ సర్దేసుకోవాలన్నట్టు. ఈ డ్రింక్స్ కూడా నేను గోవా నుంచే తీసుకొచ్చాను, చాలా బాగుంటాయి అని చెప్పి అన్నారని చెప్పి తీసుకున్నాను అనమాట. భరత్కి ఇలాంటి డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను ఇవి తీసుకున్నాను. ఆల్రెడీ వాళ్ళు టేస్ట్ చేశారు. అంటే ఈ వీడియోకి ముందు నేను ఆ డ్రింక్సే కల్పించాను అనమాట గెస్ట్లు వస్తే కూడా. సో అందుకే మీకు ఇక్కడ బాటిల్స్లో కొంచెం క్వాంటిటీ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో భరత్కి ఇష్టం అని చెప్పి ఫస్ట్ వాడికే కలిపి టేస్ట్ చేయించాను. Girl boss, yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. And then she's running free. Everyone will be who is she? Dancing around in my tight dress, I'm feeling myself, got them all picking their neck. Just to look at me, I don't mean to be like that. Everywhere I go, collateral effects. All them boys say I'm a little salty, but they kinda like it when I get a little bossy. Gotta level up, gotta get naughty. Better let to leave when my legs get palsy. Yeah. She needs a little fun. Turn it up before she's gone. Tonight she's running free. Everyone will be who is she? Every step she takes, everyone's amazed. Yeah, she leaves a trace. Such a pretty face. Every step she takes, everyone's amazed. Yeah, she leaves a trace. Such a pretty face. తాగు. షుగర్ వేయలేదు, బాగానే ఉందా? రే తాగరా ఫస్ట్. షుగర్ వేయమ్మా. తాగు ఫస్ట్. ఏ బాబీ చెప్పగలను తాగాను. ఇది థమ్స్ డౌనా? ఇది షుగర్ వేయాలి దీనికి. ఇది ఓకే షుగర్ ఉంటే బాగుంది. ఇది కూడా ఓకే, ఇది ఇంకా ఓకే.
కొన్నిసార్లు కొన్నిటికి టైం బాగోకపోతే అవి ఎంత మనం ప్రయత్నించినా పని జరగదంటారు. అలాగే ఈ వీడియో నేను స్టార్ట్ చేసిన మొదలు పొద్దునుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. సో అలాగే ఇప్పుడు చూసారు కదా, బ్లింకిట్ వాడు వచ్చి పాలు ఇచ్చెళ్ళాడు. సో అవన్నీ కూడా మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట. దిస్ ఈజ్ హౌ ఒక ఏమంటారు యూట్యూబ్ క్రియేటర్ ఉండే తిప్పలు ఉంటాయన్నమాట. హెట్టిగా ఉంటుంది వీడియో రికార్డ్ చేయాలన్నా, దాన్ని ఎడిట్ చేయాలన్నా, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా చాలా టైం టేకింగ్ అనమాట. మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్లు చాలా వస్తూ ఉంటాయి. ఎనీవే, కమింగ్ టు ద వీడియో. సో నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా నేను గోవాలో తీసుకున్నాను. ఈ జీడిపప్పు కూడా గోవాలోనే తీసుకున్నాను అనమాట. జీడిపప్పు గోవాలో ఎలా పెట్టి అమ్ముతున్నారంటే, మనం మురిమిరీలు అమ్ముతారు కదా ఇలా పోగులు వేసేసి, అలా ప్రతి చోట మేము వెళ్ళిన ప్రతి చోట జీడిపప్పు చాలా హ్యూజ్ క్వాంటిటీలో అమ్ముతున్నారు. కానీ అది క్వాలిటీ ఎలా ఉంటుందనేది మనం ఇంకా జడ్జ్ చేసి తీసుకోవాల్సిందే. సో నేను ఇలా ప్యాకింగ్లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అలా పోగులు వేసి ఉన్నవి ఏంటంటే డస్ట్ పట్టేస్తాయి కదా, అటు ఇటు వెళ్ళే వెహికల్స్ డస్ట్ అంతా వాటి మీద ఉంటుంది. సో అందుకని నేను వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక్కడ ఒక షాప్కి వెళ్ళి అక్కడ అంటే ఇక్కడ ఒక షాప్ అంటే గోవాలో ఉన్న షాప్లోనే వెళ్ళి నేను ఇవన్నీ పర్చేస్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే, మీరు ఇవి చూస్తున్నవన్నీ నేను గోవాలోనే తీసుకున్నాను కాబట్టి ఇది ఆల్మోస్ట్ మీరు ప్రతి రీల్లో ప్రతి వీడియోలో చూసే ఉంటారు. ఈ హ్యాట్ నేను పెట్టుకొని రీల్స్ చేసినవి. సో అదే అనమాట ఈ హ్యాట్. ఇప్పుడు దీన్ని ఎలా దాయాలో, ఎలా సేఫ్గా పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే డస్ట్ పట్టేస్తుంది మళ్ళీ. సో అలాగే చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. గోవాలో చాక్లెట్స్ బాగుంటాయి అని చెప్పి అన్నారని. అలాగే ఇవి మిల్క్ చాక్లెట్స్ అని చెప్పి అన్నారనమాట. సరే వైట్ చాక్లెట్స్ కదా బాగానే ఉంటాయని చెప్పి తీసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి గోవాలో ఇంకొక విషయం ఏంటంటే, మనకి తెలియకుండా మనం చాక్లెట్స్ ఏవో అని చెప్పి తీసేసుకోకూడదండి. అక్కడ వాటిపైన మనకి మెన్షన్ చేసి ఉంటారు ఆల్కహాల్ మిక్స్డ్ అని, లేదంటే ఆల్కహాల్ లేకుండా ఉంటాయని చెప్పి. నేను అలాగే కొంచెం అట్రాక్టివ్గా ఫ్యాన్సీగా ఉన్నాయని చెప్పి కొన్ని చాక్లెట్స్ పిక్ చేసుకున్నాను. ఆ పిక్ చేసుకుని బిల్లింగ్ దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత బిల్ చేస్తున్నాను అన్నారు, మేడం ఇందులో కొంచెం ఆల్కహాల్ మిక్స్ ఉంటుందని. అప్పుడు ఇంక వెంటనే అక్కడే వదిలేసాను అనమాట అవి. సో అందుకు మనం కొంచెం చూసి తీసుకోవాలి. పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు, లేదంటే మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇద్దాము అని అలాంటి కొంచెం మనం గమ్మని పిక్ చేసుకున్నా కొంచెం ఇలా అన్నీ చెక్ చేసుకొని తీసుకోవడం ఎంతైనా మంచిది కదా. సో నాకు ఆయన చెప్పారు కాబట్టి తెలిసింది, లేకపోతే నేను కూడా చూడకపోయేదాన్ని. సో ఇవన్నీ ఏంటంటే నిక్ నాక్ థింగ్స్ పిల్లలకి నచ్చాయని చెప్పి ఆ చాక్లెట్స్ అవి తీసుకున్నాము. పైగా ఏంటంటే గోవాలో ఇలాంటి అట్రాక్టివ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా హై ప్రైస్ చెప్తారు. షాప్ టు షాప్ వేరీ అవుతుంది ప్రైస్ అనేది. సో నేను చాలా 1-2 చోట్ల అడిగిన తర్వాత ఒక దగ్గర ఫైనలైజ్ చేసి బాగా బార్గెన్ చేసి తీసుకున్నాం అనమాట. ఇవి కోస్టర్స్ మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అనమాట. సో ఇవి టైల్తో ఉంటాయి, కిందంతా ఏంటంటే వుడ్ అనమాట, వుడ్ ఫినిషింగ్తో ఉంటాయి. సో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పి నేను తీసుకున్నాను. చక్కగా మనం ఏమైనా హాట్ డిషెస్ అవి దానిపైన పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందంగా ఉంటుంది లుక్ వైజ్ అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా నాకు పేర్ ఆఫ్ సంథింగ్ 500 చెప్పారు. తర్వాత బార్గెన్ చేసి అవి నేను ఒక 100కి ఏమో తగ్గించుకొని తీసుకున్నాను అనమాట. అంటే వాళ్ళు చెప్పేసేది చాలా ప్రైజులు చెప్పేస్తారు, మనం కొంచెం బార్గెన్ చేయడం, అలాగే కొంచెం షాప్స్ చూసుకొని మనం అడిగి తీసుకోవడం అనేది చాలా కేర్ఫుల్గా చేయాల్సిన విషయం అనమాట. ఎస్పెషల్లీ అలాగే నాకు బాగా నచ్చింది ఈ ఐటమ్ అనమాట. ఇది నేను చాలాసేపు చూసి తీసుకోవాలా వద్దా, ఎక్కడ దీన్ని ప్లేస్ చేయాలి, నాకు చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది, దీన్ని ఎక్కడైనా నేను ఫిక్స్ చేయాలి మా ఇంట్లో అని చెప్పి నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. ఇంకొకటి ఏంటంటే, దీన్ని ఎలా పట్టుకొస్తాం, క్యారీ చేస్తాం ఎలాగా అని చెప్పి చాలా ఆలోచించాను. పైగా ఏంటంటే వెయిట్ అని కాదు కానీ వాల్యూమ్ ఎక్కువ ఉంది కదా. సో దీన్ని సూట్ కేసులో అలాంటి వాటిలో పెడితేనే మనం సేఫ్గా తీసుకురాగలం. అందుకే నేను ఇంకేంటంటే సపరేట్గా దీనికి ఒక బ్యాగ్ పెట్టుకొని ఇది సపరేట్గా నేను క్యారీ చేసుకొని తెచ్చాను అనమాట. ఇదంతా కూడా మనకి తిన్ను ఉంటుంది కదా, దాంతో చేసింది. క్రోషో టైప్ వర్క్తో ఉంటుంది అనమాట. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నేను ఎంట్రన్స్లో పెట్టాను ఫాయర్ ఏరియాలో వాల్కి. సో ఆ వాల్కి నేను చాలా రోజులు ప్లాన్ చేస్తున్నాను ఏదో ఒకటి చేయాలని. ఫైనల్లీ ఇది సెట్ అయిందని అనుకుంటున్నాను. అది కూడా నాకు డౌటే, ఎన్ని రోజులు నేను దీన్ని పెడతాను, ఏది మార్చకుండా అనేది ఏం లేదు. సో డిపెండింగ్ ఆన్ అంటే చేంజెస్ జరుగుతూనే ఉంటాయి డిపెండింగ్ ఆన్ అకేషన్. అదర్వైజ్ ఏదైనా ఫెస్టివల్ మోటో అనుకొని చేసేటప్పుడు అంతా కూడా మారుస్తూ ఉంటాను. దీన్ని ఫిక్స్ చేయడానికి కూడా నాకు కొంచెం ప్రాపర్ హుక్ అది లేకపోయింది. నాకు నెయిల్స్ కొట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే ఈ వాల్ అంతా నేను టైల్స్ చేంజ్ చేశాను. సో దాన్ని మళ్ళీ మనం ఒక నెయిల్ కొట్టామంటే ఆ టైల్ అంతా కూడా బ్రేక్ అవుతుందేమో అని చెప్పి ప్రెసెంట్ అయితే ఇలా సంథింగ్ చిన్న ఏమంటారు టెంపరీ హుక్తో హ్యాంగ్ చేశాను అనమాట. చూడడానికి చాలా మంచి లుక్ వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు.
గోవా వెళ్ళినప్పుడు నేను అనుకుంటూనే ఉన్నాను, ప్యాక్ చేసుకునేటప్పుడు నేను ప్రాపర్ క్లోతింగ్ అనేది పెట్టుకుంటున్నానా లేదా, యాప్ట్గా ఉంటాయా లేదా అని చెప్పి నేను కొన్ని ఫ్రాక్స్ అవి నేను పెట్టుకున్నాను అనమాట. వాటికి నేను అక్కడ షాపింగ్ చేస్తున్నప్పుడే నాకు ఇలాంటిది ఊన్తో అంటే క్రాప్ టాప్ అనుకోవచ్చు, అలాంటిది నాకు కనిపించింది. నాకు ఇంకా అనిపించింది అనమాట, సర్లే ఇది మనం తీసుకున్న ఏ ఏ ఫ్రాక్ పైన వేసుకున్నా కూడా గోవా లుక్ అనేది వచ్చేస్తుందని చెప్పి నేను కొంచెం ఈ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట, ఏ ఫ్రాక్స్ పైన వెళ్తుందని చెప్పి. ఇదేంటంటే డ్రై ఫ్రూట్స్ హనీలో సోక్ చేసి ఉన్నది అని చెప్పి అన్నారనమాట. సర్లే పిల్లలకి బ్రెడ్ పైన మనం జస్ట్ వేసిస్తే తింటారు స్నాక్స్ టైంలో అని చెప్పి నేను తీసుకొచ్చాను. కాకపోతే ఏంటంటే చాలా లీక్ అయిపోయింది ఇది. నేను అప్పటికి చాలా కవర్స్ అనేవి ర్యాప్ చేసి తీసుకొచ్చాను, అయినా కూడా లీక్ అవుతూనే ఉంది. ఎప్పటికీ లీక్ అవుతుంది స్టిల్, అయినా కూడా ఇంకా అది స్టార్ట్ చేయలేదు పిల్లలు తినడం. ఎందుకంటే చాలా స్వీట్గా ఉందని చెప్పి అంటున్నాడు భరత్ అయితే. సర్లే ఎలాగోలాగా దాన్ని ఫినిష్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను, బ్రెడ్ పైన వాటి పైన అప్లై చేసి ఇచ్చేసి. అలాగే ఇది చూస్తున్నారు కదా, ఇదేంటంటే హ్యాండ్ కడిగి టైపు. సో బ్రాస్ది అన్నాడు వాడు, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ బ్రాస్ది అన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయి కదా ఇలాంటివన్నీ కూడా అని చెప్పి తీసుకున్నాను. సంబర్ నాకు 350 రూపీస్ ఏమో పడింది, బెస్టేనే అనిపించింది. బయట అయితే ఇంకా ఎక్కువ ప్రైసే ఉంటుంది. వాడు చెప్పిన 350కి మళ్ళీ నేను బార్గెన్ చేశాను అనుకోండి, ఒక 250కి తీసుకొని ఉంటాను. సో ఏ ప్లేస్కి వెళ్ళినా మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేవి కామన్ కాబట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాను. చాలా వెరైటీస్ ఉన్నాయి, నాకు ఇది బాగా నచ్చింది అనమాట. కానీ ఇవి కొంచెం హెవీ బాడీగా ఉన్నాయి, అంటే హెవీ మెటీరియల్గా ఉన్నాయి. సెరమిక్ టైప్లో మనం ఫ్రిడ్జ్ మీద పెట్టి కొంచెం మ్యాగ్నెట్ ఏమైనా అటు ఇటు అయితే కనుక కింద పడి పగిలిపోతాయి. ఆ భయంకి పెట్టనా వద్దని చెప్పి ఇంకా స్టిల్ నేను ఒక షెల్ఫ్లో డిస్ప్లేకి పెట్టి ఉంచాను, కానీ ఫ్రిడ్జ్ మీద పెట్టలేదన్నమాట. ఇలాంటి మిర్రర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్లో నడుస్తున్నాయి కదా, బ్రాస్తో ఉండేవి. చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు. ఇది ఇలా ఫోల్డబుల్ అనమాట, మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా పీకాక్ డిజైన్తో వచ్చింది, చాలా బాగుందనమాట. చాలా యాంటిక్ పీస్లా అనిపించింది నాకు. చూడగానే చాలా అట్రాక్ట్ అయిపోయాను, వెంటనే ఇంక తీసేసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా పీకాక్ తోటి స్టోన్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా అంటారు దాన్ని కార్వింగ్ చేశారు. అలాగే ఫ్రంట్కి చూస్తే మిర్రర్ ఉంటుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా అలాగే బ్యాక్ టు బ్యాక్ నాకు చాలా పనులు వచ్చేస్తున్నాయి అనమాట. నేను డిమార్ట్లో ఆర్డర్ పెట్టాను గ్రోసరీ, అది కూడా వచ్చేసింది, ఇంకా అది కూడా సెట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఏంటి అంటే నేను గ్రోసరీ ఎలా మెయింటైన్ చేసుకుంటాను, ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను గోవా నుంచి తెచ్చిన ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ చేయండి. అన్నట్టు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తగులుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్. Girl boss, yeah, she's